జై శ్రీరామ్. మాకు రీసెంట్గా ఒక బిల్ వచ్చిందనమాట గవర్నమెంట్ నుంచి. మేము ఉండేది విలేజ్లో నుండి కాబట్టి ఇక్కడ మాకు పంచాయతీ ఆఫీస్ నుంచి బిల్స్ పాస్ అవుతూ ఉంటాయి, ఏ బిల్ అయినా పర్లేదు. ఆ బిల్ ఏంటంటే ఇది హౌస్ ట్యాక్స్ అనమాట. వాళ్ళేం మాకు ఇల్లు కట్టియలేదు కదా, మేము ఎందుకు హౌస్ ట్యాక్స్ కట్టాలి? కరెంట్ ఇస్తుంది కాబట్టి కరెంట్ బిల్ పే చేస్తాం, వాటర్ ఇస్తుంది కాబట్టి వాటర్ బిల్ పే చేస్తాం గవర్నమెంట్కి. గవర్నమెంట్ అయితే మాకు ఇల్లు కట్టియలేదు కదా. ఇది మేము ఉండేది మా అత్తగారి ఇల్లు. కడితే మా తాతలు లేదా మా మావయ్య, మా హస్బెండ్ కడతారు. మా మమ్మీ వాళ్ళది అనుకో మా తాత, మా నాన్న, మా మమ్మీ కలిసి కట్టుకుంటారు. ఆ అప్పే ఇంకా తీయలేదురా దేవుడా అంటే వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి హౌస్ ట్యాక్స్ కట్టాలి. ఎందుకు కట్టాలి? ఇప్పుడు ఇస్తున్నారు కదా మీరు ఇందిరమ్మ ఇల్లులని, వాటికి కట్టించుకోండి. ఎందుకంటే అది మీరు కుక్కట్లో వాళ్ళకి గట్టిస్తున్నారు కదా, 5 లక్షలు పెట్టి వాళ్ళకి గట్టిస్తున్నారు. మేము ఏమన్నా కట్టుకుంటప్పుడు మాకు ఇచ్చిరా? 100 గజాలు 200 గజాలలో మేము కట్టుకుంటున్నాం, అంతకంటే ఎక్కువ కూడా మేము కట్టుకోగలుగుతాము. కాకపోతే దానికి మేము ఎందుకు కట్టాలి? మళ్ళీ ఇంకా ప్రాపర్టీ ట్యాక్స్ ఒకటి. మా తాతల ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తికి మీరెందుకు ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయించుకుంటారు? ఇది ఇండియాలో ఇంకా బ్రిటిష్ రూలే నడుస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మా విలేజ్లో కూడా చాలామందికి ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తున్నారు. వాళ్ళ దగ్గర వసూలు చేయండి దమ్ముంటే, మా దగ్గర కాదు. మీరు ఇచ్చి ఇల్లుకి ₹1 కూడా పెట్టలేదు, ఇంట్లో సామాన్లకు కూడా ₹1 ఇవ్వలేదు. అట్లాంటప్పుడు ఇంటికి ట్యాక్స్ ఎందుకు కట్టాలి? ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టుకున్నాను, దానికి రెంట్కి ఇచ్చుకున్నా అంటే అది నాకు ఇస్తారు, అది నాది ఇల్లు కాబట్టి నేను రెంట్ తీసుకుంటా అని. మీరేం మాకు ఇల్లు కట్టలేదు కదా సంవత్సరానికి ఒకసారి ఇంత రెంట్ తీసుకోవడానికి. సో దీనిపైన మీరేమనుకుంటారు? మీరు కూడా నాలాగే ఆలోచించారా?